అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి దుర్గా వ్లాగ్స్. మనం స్వీట్ పొటాటోని ఎలా పెంచుకోవాలనేది మీకు నేను చెప్తాను. మార్కెట్ నుంచి మనం దుంపలు తెచ్చుకుంటాం కదా, ఆ దుంపల్లో మనకి హెల్తీగా ఉన్నది, బాగున్నది, పుచ్చు లేకుండా మంచిగా ఉన్న దుంపను దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుని వాటర్కి, అంటే ఇది వాటర్లో ఇలా దిగకుండా మనకి ఇలా టూత్ పిక్లు ఉంటాయి కదా, ఆ టూత్ పిక్ని ఇట్లా పెట్టుకుని వాటర్లో పెట్టుకోవాలి. ఎప్పుడు డైలీ ప్రతిరోజు మాత్రం వాటర్ మార్చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మార్చలేదనుకోండి, వాటర్లో చిక్కదనం అయిపోయి కుళ్ళిపోద్ది, ఏర్ అనేది రాదు, కుళ్ళిపోద్ది అనమాట. చూసారా, ఇదిగోండి నేను పెట్టి వారం 10 రోజులు అవుతుంది. ప్రతిరోజు వాటర్ అయితే మార్చేశాను. చూసారా రోజు రోజుకి ఎట్లా గ్రోత్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఎంతవరకు ఉంచుకోవాల్సిన, నాకు డబ్బు లేక నేను ఇలా ఉంచాను. కొంచెం మొలక రాగానే మనం సాయిల్ని గుల్లగా చేసుకోవాలన్నమాట, మట్టిని. దాంట్లో దీన్ని పెట్టుకుంటే కనుక ఇక్కడ ప్రతి కనుపు దగ్గర కూడా మనకి ఇక దుంపే చూసారు, ఇదిగోండి దుంప దగ్గర చూసారు స్టెమ్ ఎట్లా వచ్చేసింది, కలర్ మారుతుంది చూసారండి. ఇదే ఈ వేర్లే దుంప, చూసారండి కలర్ మారుతుంది. చూసారా పింక్ కలర్కి వచ్చింది చూసారా. ఇది మనం మట్టిలో పెట్టేసినట్టయితే కనుక అది ఊరుతూ ఉంటుంది. ఈ వేర్లే మనకు దుంపల కింద తయారవుతాయి అన్నమాట అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.